అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలండి, అందులో నేను కూడా ఉండాలి. ఇది వచ్చేసి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు మేము తీసిన వ్లాగ్ అండి. ఇది ఏంటంటే వ్లాగ్ తీద్దామని అనుకోలేదు. ముగ్గు హాఫ్ వేసిన తర్వాత మాకు అప్పుడనేది మాకు థాట్ వచ్చింది, అవును వీడియో తీయాలి కదా అని చెప్పేసి మా అత్తయ్యకి అయితే వీడియో తీయమని చెప్పేసి ఫోన్ ఇచ్చామండి. ఫస్ట్ నుంచి కూడా మేము అలానే ఇచ్చుండాల్సింది, మా అత్తయ్యకి ఫోను ఇచ్చినట్టయితే తను కూడా తీసేవాళ్ళు వీడియో అనేది. ఇక్కడ వీడియో అనేది నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను ముగ్గు అనేది ఎంత పర్ఫెక్ట్గా వేస్తానా అని చెప్పి నేను కూడా షాక్ అయ్యాను. వేసిన తర్వాత ముగ్గు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇది యూట్యూబ్లో చూసే వేసానండి. నేను ముగ్గుతో గీయటం అనేది నాకు అంత బాగా రాదండి. అందుకని చెప్పి నేను ఎప్పుడు ముగ్గు వేయటానికి అంత అంటే ఇష్టపడను. అంటే గీత సరిగా రాదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు కదా, అందుకని నేను మామూలుగా చాక్ పీస్తో అలా అయితే నీట్గా వేస్తాను. ముగ్గు ఎలా ఉంటే అలా అనేది వేస్తాను. ఇక్కడ కూడా అలానే వేద్దామని చెప్పేసి వేసానండి. ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి అనేది కలర్స్ అనేది మంచిగా వేస్తే దాని లుక్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీకు ఎలా అనిపించింది, నేను ముగ్గు బాగా వేసానా లేదా అనేది కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది, ఇలాంటి వ్లాగ్స్ అనేది నేను మీకు ఇంకా ముందుకు తీసుకొస్తాను. వ్లాగ్స్ అనేది తీయటం చేస్తానండి. ఇది వచ్చేసి ఫస్ట్ 31st నైట్ వ్లాగ్ అండి. ఇది షేర్ చేయడానికి ఏంటంటే నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. మేము ట్రావెల్ చేసి వచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటి నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ మేము ఉండే చెన్నైకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి నేను 2 ముగ్గులు వేసానండి. ఫస్ట్ ముగ్గు అయితే చూసారు కదా, సెకండ్ ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసాను. ముగ్గు అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా వేశారు, ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరందరూ కూడా 23లో ఎన్ని అనుకున్నా సాధించినా కూడా 23 అనేది మనకి ఎండ్ అయిపోయింది. 24లోకి అనేది మనం స్టార్ట్ చేసాం కాబట్టి మీరు ఎలాంటి మంచి మంచి కార్యాలు చేయాలి అనుకున్నా కూడా అవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మన ఛానల్ తరఫున అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేనైతే ఇక్కడ ముగ్గు వేయటం అనేది 11కి స్టార్ట్ చేశానండి. 11కి స్టార్ట్ చేస్తే మాకు 1 అయ్యింది. మధ్యలో 12 అయ్యాక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ సెకండ్ ముగ్గు అనేది వేయటం చేశాము. చూడండి లుక్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ ఎలా అనిపించింది, ముగ్గు బాగా వేసానా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ సెకండ్ ఇంటి ముందు కూడా ముగ్గు అనేది ఇలా వేసాను, లైక్ చేయండి. ముగ్గు వేసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ముగ్గు ఎలా వేశారు ఏంటి అనేది నేను మీకు వీడియో అనేది తీయటం చేశానండి. మాకన్నా వాళ్ళు ముందే ముగ్గు అనేది వేసేసి పడుకున్నారండి. వాళ్ళకి నేను వీడియో తీస్తున్నానని తెలియదండి. మీకు అందరికీ వీళ్ళ ముగ్గులు ఎలా అనిపించాయి, నా ముగ్గు బాగుందా ఆ ముగ్గు బాగుందా అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే మేము న్యూ ఇయర్ మార్నింగ్ అండి, న్యూ ఇయర్ మార్నింగ్ లెగవగానే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. టెంపుల్లో కూడా పిక్ అనే వీడియో వ్లాగ్ అనేది తీసానండి. కాకపోతే అది మా హస్బెండ్ ఫోన్లో ఉంది, తర్వాత ఆ వ్లాగ్ అనేది షేర్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కూడా ముగ్గు వేసిందని చెప్పేసి వీడియో అనేది తీసానండి. చూడండి, తనైతే ముగ్గులు పర్ఫెక్ట్గా వేస్తుందండి. నాకే రావని చెప్పి తను ఎప్పుడూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి నా ముగ్గు చూసిన తర్వాత మా అమ్మ అయితే, మా ఇంటి ముందు ఎందుకు నువ్వు ఎప్పుడు సరిగ్గా ముగ్గేయలేదు అని అన్నారు. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ముగ్గు వేసిన తర్వాత నేనైనా వేసింది అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నానండి. మా నాన్న అయితే లేరు, బయటకు వెళ్ళారు, అందువల్ల మీకు అనేది చూపించలేకపోతున్నాను. చూడండి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.